ఇంకా సిగ్గులేక నారా లోకేష్ చెప్తున్నాడు ఏది బెల్ట్ షాపులు తగ్గిస్తారట. బెల్ట్ షాపులని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చా మూయించేశారా? మళ్ళీ మీరు వచ్చాక తెరిచారు. గతంలో మా ప్రభుత్వ హయాంలో అప్పట్లో 2019-24 వరకు ఎక్కడైనా మీరు బెల్ట్ షాపులు చూసారా? ఈరోజు ప్రతి బడ్డీకొట్లో బెల్ట్ షాపులే, ప్రతి గ్రామంలో ప్రతి సందులో బెల్ట్ షాపులు నడుపుతుంటే సిగ్గుశరం లేకుండా ఈ కూటమి ప్రభుత్వం వాటన్నిటిని ప్రోత్సహించే విధంగా ఈ కల్తీ మద్యం ద్వారా ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న ఈ కూటమి ప్రభుత్వం దీన్ని వెంటనే ఆపాలి అని చెప్పని ఎవరైతే బాధ్యతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ కల్తీ మద్యం కేసు ఏదైతే ఉందో సిబిఐ ద్వారా విచారణ జరిపించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మీరు సిట్ వేసాము, సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్ కాదు, సిబిఐ విచారణ జరిపించండి, నిష్పక్షపాతంగా ప్రజలు తెలియజేయండి. అంతే తప్ప మీ వాళ్ళని ఏదో మేము కాపాడుకుంటాం అనే విధంగా మీరు పనిచేస్తే మాత్రం ఇది పద్ధతి అయింది కాదు. ఇంకా భవానీపురంలో శ్రీనివాస బార్ అని చెప్పి ఉందంట, శ్రీనివాస వైన్స్, దాంట్లో కూడా కల్తీ మద్యం జరిగితే ఇవాళ వరకు దాని మీద చర్యలు తీసుకోలేదు. అంటే వీళ్ళకి కల్తీ మద్యం మీద ఎంత ప్రేమ ఉందో మీకు అర్థమవుతుంది. ఒక వైన్ షాపులో దొరికిందని చెప్పని ప్రజలు అక్కడికి వచ్చి ధర్నాలు చేస్తున్నా, అక్కడికి వచ్చి నిరసన తెలియజేస్తున్నా, కనీసం ఆ వైన్ షాపును కూడా మూయలేని దుస్థితిలో ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పని మీ అందరికీ కూడా తెలియపరచుకుంటున్నాం. అదేవిధంగా వైన్ షాపులు, ముఖ్యంగా ప్రతి వైన్ షాపు కూడా ప్రభుత్వం ద్వారా నిర్వహిస్తేనే ఇటువంటి ఏదైతే మన గతంలో జరిగిన విధంగానే జరుగుతుంది తప్ప ఈ కల్తీ మద్యాన్ని అరికట్టాలంటే వైన్ షాపులన్నీ కూడా గవర్నమెంట్ ద్వారానే నిర్వహించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది గనక నెరవేర్చకపోతే, మీరు గనక కళ్ళు తెరవకపోతే మాత్రం ఈ ఉద్యమాన్ని ఉధృతం చేసి తప్పకుండా ప్రజల్లో కూడా అవగాహన తీసుకొచ్చి తప్పకుండా ఈ కల్తీ మద్యాన్ని అరికట్టే విధంగా అన్ని విధాలు మేము పోరాటం చేస్తామని కూడా మీ అందరికీ తెలియపరచుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి ఒక చిన్న పిలుపు మేరకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు 175 నియోజకవర్గాల్లో వేల మందిగా ఈరోజు వందల మంది వేల మంది బయటకు వచ్చి ఇది జయప్రదం చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరచుకుంటూ తప్పకుండా కల్తీ మద్యం మీద ఇది ఆరంభం మాత్రమే, ఈ పోరాటం ఆరంభం మాత్రమే. తప్పకుండా ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తామని కూడా మీ ద్వారా నేను తెలియపరచుకుంటాను. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నారావారి సారా మీద ఎక్కడైతే ఎక్సైజ్ ప్రొఫెషన్స్ ఆఫీస్ ఉన్నాయో అక్కడ వెళ్ళి మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. అలాగే అందులో భాగంగానే విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఆధ్వర్యంలో ఇక్కడ ఎక్సైజ్ ఆఫీసర్స్ కి మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ షాపుల ద్వారా మంచి మద్యాన్ని సరఫరా చేస్తే కావాలని చెప్పేసి నానా హైరాణ పరాణాశం చేశారు. వాళ్ళు నోటికి వచ్చినట్టు మాట్లాడారు. ఆ రోజు పిచ్చి పిచ్చి బ్రాండ్లు అమ్ముతున్నారని చెప్పి ఈరోజు ప్రజల ప్రాణాలతో చలగాటమాడుతున్న ఈ కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా పవన్ కళ్యాణ్, ఆ రోజు మద్యపాన ప్రియుల మనసులు దోచావు, వాళ్ళని ఒక విధంగా నువ్వు పొగిడినట్టుగా పొగిడి ఈరోజు నువ్వు చేస్తున్న పని ప్రజలకి ఎటువంటి మెసేజ్ అందజేస్తున్నారో ఈ కూటమి ప్రభుత్వం అందరికీ అర్థమవుతుంది. ఆ రోజు చిన్నదానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ షాపుల ద్వారా మద్యాన్ని సరఫరా చేస్తే ఈరోజు రాష్ట్రం అంతటా ఏర్లై పారుతుంది మద్యం. ప్రతి ఇంటికి మంచినీళ్ళు సరఫరా చేయలేకపోతున్నారు, కానీ మద్యాన్ని మట్టికి ఖచ్చితంగా సరఫరా చేస్తున్నారు వీళ్ళు డోర్ డెలివరీ ద్వారా. మరి ఈరోజు అందరూ ప్రజలు గమనిస్తున్నారు. తప్పకుండా ఏదైతే కూటమి ప్రభుత్వం నారా లోకేష్ కానివ్వండి, చంద్రబాబు నాయుడు కానివ్వండి, ఏదైతే దోషులు ఉన్నారో వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాలి. ఈ కూటమి ప్రభుత్వంలో చేసిన అరాచకాలన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎండగట్టుద్దని చెప్పేసి మీడియా సందర్భంగా తెలియజేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గంలోన ఈరోజు ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి మేము కంప్లైంట్ చేయడానికి, మా వినత పత్రం అందజేయడానికి వెళ్తున్నాము. సంపద సృష్టించుకుంటాము అన్న సంపద ఈ రకంగా సంపద సృష్టించుకుంటున్నారు. అది ప్రజలకు ఉపయోగపడే సంపద కాదు, వాళ్ళు సొంత జోబీలు నింపుకునే సంపదగా ఈరోజు సంపద సృష్టించుకోవటం జరుగుతుంది. గతంలోన ఎప్పుడైతే ఎలక్షన్స్ 2024లో ఎలక్షన్స్ వస్తున్నాయో పూనకాలు వచ్చినట్టు ఊగిపోయినారు. జై బ్రాండ్ అని, అదని, ఇదని, బూమ్ బూమ్ అని పూనకాలు వచ్చినట్టు ఊగినాడు పవన్ కళ్యాణ్ కానీ లేకపోతే నారా చంద్రబాబు నాయుడు గారి అని. మేము మంచి మద్యాన్ని ప్రజలకి పంపిణీ చేస్తాము అని చెప్పినారు. 30,000 మంది చనిపోయినారు అని చెప్పినారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మహిళలు తాళ్ళు తెంపడానికి ఈ కూటమి నాయకులు, ఈ చంద్రబాబు నాయుడు పూనుకున్నారని చెప్తున్నాం. ఎందుకంటే ప్రతి నియోజకవర్గంలోన, ప్రతి మద్యం షాప్లోన, ప్రతి 4 బాటిల్లోన ఒక బాటిల్ కల్తీ మద్యం ఉన్నది. వీళ్ళ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ద్వారా ప్రతి నియోజకవర్గంలోన, ప్రతి బెల్ట్ షాపుల్లోన, ప్రతి మద్యం దుకాణాల్లోన వీళ్ళు తనిఖీలు చేపట్టాలా. రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు చేపట్టి కల్తీ మద్యాన్ని అరికట్టాలా. ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్న వీళ్ళకి మేము ఊరుకునే పని లేదు. ఈ నెల నుంచి మొదలుపెట్టి వచ్చే నెల 24 వరకు
ఈ ఉద్యమాన్ని మేము ఉద్యమనిస్తూనే ఉంటాము. జిల్లా వారీగా, రాష్ట్ర వారీగా ఈ ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తాము. అలాగే కల్తీ మద్యాన్ని పూర్తిగా అరికట్టేంత వరకు మేము వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున ఉద్యమిస్తామని తెలియజేస్తాం.